మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. ప్రియులరా, ఈ రాత్రి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి మన అంశం మేము భయపడము. మన అంశం ఏమిటి? మేము భయపడము అనే అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథంలో 46వ కీర్తన 2వ వాక్యాన్ని 3వ వాక్యాన్ని చదువుదాం. పేజీ నంబర్ 476. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 2-3 వచనాలు చదువుదాం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. చాలు, ఇక జాగ్రత్తగా విందాం. 46వ కీర్తన 2-3 చరణాలు మనం చదివాం. అక్కడ భక్తులు మాట్లాడుతున్న సంగతులు మనకు కనబడుతున్నాయి. ఎవరు ఈ కీర్తన రాసింది అని అడిగితే కోరహు కుమారులు అని బైబిల్లో ఉంది. వ్రాయబడిన ప్రతి కీర్తన కూడా దావీదు కీర్తన అనకూడదు. అది ఎవరు రాశారో ఆ పైన శీర్షికలు ఒకసారి మనం చూసుకోవాలి. ఏ భక్తుడు రాశాడో ఉంటుంది, కొన్నిటిల్లో ఉండదు. మొత్తం మీద ఈ కీర్తన రాసింది మాత్రం కోరహు కుమారుల కీర్తన అని బైబిల్లో ఉంది. వారు చెబుతున్న మాట ఏమిటంటే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము అని చెబుతున్నారు. మనం కూడా నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మనము భయపడకూడదు అనే పాఠాన్ని ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. దేనికి భయపడకూడదు? అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ వారు చెబుతున్న మాట మనము భయపడము అని. మనం కూడా భయపడకుండా ఉండాలి. భయం ఒక మనిషికి ఎలా వస్తుంది? ఏ పనైతే తనకు అందదో, ఏదైతే తన శక్తికి మించిందో, ఏదైతే అతడు చేయలేడో దానికి మనిషి సహజంగా భయపడిపోతాడు. చాలా సంగతులు ఉన్నాయి మనిషి భయపడేవి. కానీ ఈ భక్తులు చెబుతున్న మాట మనము భయపడము అని. గట్టిగా రోగం వస్తే మనం భయపడిపోతాం. సమస్యలు వచ్చి కుటుంబం మీద పడితే భయపడిపోతాం. లేదు, గట్టిగా ఏదైనా వాతావరణం మారితే భయపడిపోతాం. లేదు, పిల్లలు బయటికి వెళితే టయానికి ఇంటికి రాకపోతే భయపడిపోతాం. చదివిన చదువులో ఉత్తీర్ణత పొందుతామో లేదో అని భయపడిపోతారు చదువుకునే పిల్లలు. వ్యవసాయం చేసే రైతు పంట చేతికి వస్తుందో లేదో అని భయపడతాడు. ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ప్రయాణం అయ్యి ప్రతిరోజు వెళ్ళి రావాలి కనుక ఏ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు. ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే వారికి పెళ్లి చేయగలమా లేదని భయపడతారు. డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, మనకు స్తోమతకి మించి ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఇది ఎలా సాధ్యం అని భయపడతారు. కాబట్టి మనిషి దేనికో ఒకదానికి భయపడుతూనే జీవితం అంతా బ్రతకవలసిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఈ కోరహు కుమారులు ఎంత ధైర్యంగా చెబుతున్నారంటే మనము భయపడం. దేనికి భయపడరంట వీళ్ళు? అదిగో అక్కడ అన్నాడు, భూమి మార్పు నొందినను అన్నారు. భూమి మార్పు పొందినా మేము భయపడం. భూమి మార్పు పొందటం అంటే ఏమిటి? భూమి మార్పు పొందటం అంటే ఏమిటి చెబుతాను, విందాం. దేవుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు భూమి నీళ్లతో కప్పబడింది. కప్పబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే, నీళ్ళన్నీ ఒక చోటకొచ్చి ఆరిన నేల కనబడునగాక అన్నాడు. అప్పుడు ఆరిన నేలంతా ఒకవైపు ఉంది,
నీళ్ళన్నీ ఒకవైపు ఉన్నాయి. ఒకవైపున ఉన్న నీళ్లను సముద్రము అంటాం, ఆరిన నేలను భూమి అంటాం. ఒకవైపు ఉన్న నీళ్ళను ఏమన్నారు? సముద్రము. ఆరిన నేలను భూమి అన్నారు. అది ఒకవైపు, ఆరిన నేల ఒకవైపు ఉంది. ఇప్పుడు మన భూమి ఎలా ఉందో అలా లేదు. ప్రారంభంలో అంతా ఒకే భూమిగా, ఒకే ఖండంగా ఉంది. ఆ దేశానికి ఈ దేశం అనేటువంటిది లేదు, మధ్యలో ఏమీ అడ్డం లేదు, సముద్రం అడ్డమేమీ లేదు, అంతా ఒకే దెబ్బగా ఉంది. అక్కడ మనుషులు నివాసం ఉన్నారు. తర్వాత దేవుని దగ్గరకు ఎదుగుదామని పెద్ద గోపురం ఒకటి కట్టుకొని మంచి పేరు సంపాదిద్దామని గోపురం కట్టడం మొదలుపెట్టి కట్టడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకు భాషలు తారుమారు చేశాడు. భాషలను దేవుడు తారుమారు చేశాడు ఆ గోపురం కట్టకుండా. దేవుడు అందరూ ఒకే చోట ఉండాలని కోరుకోలేదు, ఈ భూమిని నిండించాలి అని దేవుడు కోరుకున్నాడు. అయితే వీళ్ళ కోరిక, వీళ్ళ ఆలోచన ఏమిటంటే మనం ఎటూ చెదిరిపోకుండా మనమందరం ఒక చోటే ఉందాం అని కట్టడం ప్రారంభించారు. అందుకు దేవుడు భాషలు తారుమారు చేస్తే ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లేదు. మన 10 మంది భాష ఒకటవుతుంది, మనకు అర్థం అవుతుంది అనుకో. మనం 10 మంది వీళ్ళతో మనం ఉండలేము, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియట్లేదని 10 మంది సపరేట్ అయ్యారు. ఇంకొక 10 మంది భాష కలిసింది, వాళ్ళు సపరేట్ అయ్యారు. ఇంకొక కొంతమంది కలిసింది, సపరేట్ అయ్యారు. అలా భాషలు, మీరు మాట్లాడేది నాకు, నేను మాట్లాడేది మీకు అర్థమయ్యే వాళ్ళందరూ ఒకవైపు, వాళ్ళకి అర్థమైన వాళ్ళందరూ ఒకవైపు, అలా విస్తరించి ఓ చోట లేకుండా వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడే. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మరలా కలుసుకోవచ్చు, మరలా ఒక చోటకు రావచ్చు. ఎలా కాదు అని అప్పుడు దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడు. భూమిని కంపింపజేశాడు, భూకంపం రప్పించాడు. భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం వచ్చి అప్పుడు దేశములుగా భూమి విభాగింపబడింది. పెళ్ళిగనేటువంటి ఆయన టైంలో పెద్ద భూకంపం వచ్చింది, భూమి ఇలా ఇడిపోయింది. ఇలా ఇడిపోవడం వల్ల ఈ భూమి ఒక మొక్క అటుపోయింది, ఒక మొక్క ఇటుపోయింది, ఇంకొక మొక్క అటుపోయింది, ఇంకొక మొక్క అటుపోయింది. ఇలా ఎక్కడికెక్కడ ఇడిపోయేసరికి ఆ సముద్రం ఉంది కదా, ఆ నీళ్ళన్నీ ఈ గ్యాపుల్లోకి వచ్చి ఫుల్ఫిల్ చేశాయి. ఇప్పుడు ఆ దేశానికి ఈ దేశానికి మధ్య ఇడిపోయిన భూమి ఎంత, కొన్ని వేల కిలోమీటర్లు ఇడిపోయాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూస్తున్న వరల్డ్ మ్యాప్, ఈ ప్రపంచపు రూపం చూస్తున్నామే, అంతకుముందు అలా లేదు అది. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే మనకి అమెరికాకి మధ్య సముద్రం ఉంది కదా, ఉందా? ఇలా మొత్తం ఎక్కడికక్కడ విడిపోయింది భూమి. ఆ భూమి విడిపోవడం వల్ల భూమి మార్పు చెందింది. ఎంత పెద్ద భూకంపం అంటే అది అంత పెద్ద భూకంపం వచ్చిందనమాట. భూమి ఇడిపోయి సముద్రం రావాలి అంటే సామాన్యమైన విషయం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఒకవేళ భూమి మళ్ళీ మార్పు చెందితే చెందొచ్చు గాక, మేము మాత్రం భయపడం, మాకు భయం లేదు అని చెబుతున్నారు. భూమి మార్పు పొందినను మేము భయపడము. మరొకటి, నడి సముద్రములలో పర్వతములు మునిగినను మాకు భయం లేదు. నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయినా మాకు భయం లేదు. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు సముద్రాలలో కూడా పర్వతాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద మనకు కనబడే పర్వతాలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ పర్వతాలు ఒకవేళ సముద్రంలో మునిగిపోయినా మేము భయపడం. ఈ పర్వతాలు సముద్రంలో ఎలా మునుగుతాయి అంటే, సముద్రం ఉన్న ప్లేసులో ఉన్న ఆ నీళ్లు ఈ భూమి ఉన్న ప్లేసులోనికి వచ్చేస్తాయి. అప్పుడు ఈ భూమి సముద్రం అవుతోంది, సముద్రం భూమి అవుతోంది. నేల, ఆరిన నేలలాగా అది కనపడుద్ది. అంటే ఇటు నీళ్ళు అటు వస్తాయి, అటు నీళ్ళు ఇటు వస్తాయి. ఇప్పుడు ఏదన్నా ఒక ప్లేట్లో అలా మనం నీళ్లు పట్టుకున్నాం, ప్లేట్ కాస్త అలా ఉంచాం, ఈ వైపు ప్లేటు ఖాళీ అయ్యి నీళ్ళన్నీ ఒక మీదకి ఒక పక్కకు వస్తాయి. మరలా ఇటు ఉంచావు,
అప్పుడు ఇటు వాటరు ఇటు వస్తుంది. అలాగే సముద్రం ఇప్పుడు మనం ఉన్న భూమి మీదకి వచ్చేసి పర్వతాలు మునిగిపోయినా ఆ సముద్రం ఉన్న ప్లేస్ ఉత్తి నేలగా మార్చబడినా మాకేం భయం లేదు. అసలు ఇది వాళ్ళు చెబుతున్నారు బాగానే ఉంది, కోరహు కుమారులు వింటంటే కూడా మామూలుగా ఉంది. కానీ అటు సముద్రం ఇటు వచ్చి ఇటు నేల అటు కనపడుతుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే భూమి అలా అనాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న భూమి కాస్త ఇంకొంచెం అలా వంగిందనుకో తారుమారైపోద్ది, భూమి మార్పు చెందటం ఉంటుంది. ఇలా ఉన్న భూమి కాస్త అలా వంగిపోయి అలా ఉందనుకో ఏమవుద్ది? అటు ఉన్న వాటర్ ఇటు వచ్చి పడితే వస్తే రానే నాకు భయం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకే భయం లేదు అంటున్నారు. మెంథా తుఫాన్ అయినప్పుడు దాని గురించి చెప్తుంటే ఎంత భయపడిపోయి, ఎంత కంగారు పడిపోయి, ఎంత కలవరపడిపోతున్నారు జనం. అవునా కదా? ఇక్కడ వాళ్ళని అడిజారేద్దామని, అటు వాళ్ళని ఇడిజారేద్దామని, ఎవరు బయటికి రావద్దని, స్కూళ్ళు పాత బిల్డింగులు ఉన్నాయేమో ఒకవేళ వాళ్ళు మొత్తం సెలవులు ఇచ్చి ఎలాగ పంపించేయండి అని. ఎందుకని ఒక తుఫాను వస్తుంది కాబట్టి ఒక హెచ్చరిక చేస్తున్నారు. కారణం ఏమిటి? భయం, చచ్చిపోతామేమోనని. కానీ కోరహు కుమారులు అంటున్నారు మాకు భయం లేదు. ఏ పరిస్థితుల్లో భయం లేదు అంటున్నారు? ఇంట్లో బియ్యం లేకపోయినా భయం లేదు అంటున్నారా? రేపు కూరక డబ్బులు లేకపోయినా భయం లేదంటున్నారా? ఈటికా వీళ్ళు భయపడింది? పిల్ల పెళ్లి చేస్తానో లేదో మాకు భయం అని ఏమన్నా వాటి కోసం మాకేం భయం లేదంటున్నారా? లేకపోతే ఇట్లాంటి వాటి కోసమా? తినేదానికోసం, సంపాదించుకునే దానికోసం, దాచుకునే దానికోసం, చేయబోయే పనుల కోసం వారికి మాకే భయం లేదన్నది కాదు. ప్రకృతి వైపరీత్యం కనబడుతోంది ఇక్కడ. నడి సముద్రములలో పర్వతములు మునిగినను మాకేం లేదు, భయము లేదు కన్నాడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను మాకు భయం లేదు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టడం, జలములు ఘోషించడం. జలములు ఘోషించడం అంటే ఏంటి? జలముల ఘోష. జలాలు కూడా ఘోష పెడతాయా? ఎత్తైన స్థలం నుంచి ఎక్కడో లోయలోనికి నీళ్లు పడిపోతున్నాయి అనుకో ఎంత ఘోష ఉంటుంది. మామూలు సౌండ్ కాదు ఆ సౌండ్. అలాగే పౌర్ణమి రోజున సముద్రాన్ని చూసుంటారా? ఎగిరెగిరి పడతా ఉంటుంది. చంద్రుని అందుకుందామా అన్నట్టుగా ఉంటుంది. పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ ఉంటుంది. అంటే చంద్రుడికి సముద్రానికి ఒక అవినవ భావ సంబంధం ఉంది. అది తర్వాత చెబుతాను మీకు. అర్థమవుతుందా? పౌర్ణమి నాడు సముద్రం ఎగసిపడుద్ది. రెండవది, ఆ పౌర్ణమికును మన మెదడుకు కూడా సంబంధం ఉంది. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని వేసవికాలంలో మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చక్కటి వెన్నెలుగా ఉంది, చల్లగా ఉంది అని బయట మంచం వేసి వాళ్ళు పడుకొని చిన్నపిల్లలను కూడా పడుకోబెడతారు వెన్నెల్లో. ఆ వెన్నెల దెబ్బ తగులుద్ది పిల్లలకి. అర్థమవుతుందా? అప్పుడు మూర్ఛ రోగం వస్తుంది, పిట్సు అంటాం. పిట్సు రోగం వస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా బయట పడుకోకూడదు. ఆ మెదడు మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఆ చంద్రుడికి ఈ మెదడుకు సంబంధం ఉంది. ఆ చంద్రుడికి సముద్రానికి సంబంధం ఉంది. అందుకని అవి జరుగుతాయి. సముద్రం ఎగసి పడుద్ది అన్నమాట. రెండవది, సునామీ వచ్చిందనుకో. సునామీ వచ్చినప్పుడు సముద్రం అల్లకొల్లాలం అయిపోద్ది. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇప్పుడు వాయుగుండం పడింది అంటున్నారా? సముద్రం మీద బలమైన గాలులు ఇటువైపు నుంచి వస్తాయి, ఇటువైపు నుంచి కూడా వస్తాయి. బలమైన గాలులు, రెండు గాలులు ఎదురైనప్పుడు అక్కడ ఒక సర్కిల్ ఏర్పడుద్ది. ఈ గాలి అటు తప్పుకుంటుంది, ఆ గాలి ఇటు తప్పుకొని ఇలా తిరగటం మొదలెట్టదు అనమాట. ఇక పెద్ద పెద్ద సుడిగుండాలు, వాయుగుండం పడింది అంటారా, అలా తిరుగుద్ది. ఆ జలం ఘోష. రెండవది, అప్పుడు పెద్ద నురుగు కూడా కట్టుద్ది. నురుగు కట్టుద్ది. వాటర్ నురుగు కట్టడం అంటే ఎప్పుడు కట్టద్ది? ఎంత చిలకాలో, అంటే ఎంత కదిలిపోవాలో నీళ్లు. జలములు ఘోషించినా మాకేం లేదన్నారు. జలములు ఘోషించినను, ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనం భయపడం. ఏమిటట? నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. పర్వతం కదిలిపోద్ది ఆ పొంగుకి. ఎంత పర్వతమైనా సరే ఇక్కడ నుంచి అక్కడికి జరిగి వెళ్ళిపోవాల్సిందే.
అంత ఫోర్స్గా ఉంటుంది అనమాట వాటర్. అంటే అంత గలిబిలి జరుగుద్ది. అయినా మాకేం లేదంటున్నారు వాళ్ళు. మాకేం భయం లేదు. పర్వతము కదిలినను అన్నాం. పర్వతం సంగతి ఎందుకు? అంత లావరాయి అక్కడ ఉంటే దాన్ని కదపమంటే కదుపుతాం మనం. పర్వతం అంటే మరి అది ఎక్కడ కదులుద్ది? ఒకవేళ ఈ వచ్చే వాటర్కి ఆ పర్వతం కదిలి వెళ్ళిపోయినా సరే మాకు భయం లేదు. భయపడకుండా ఉంటాం అసలు. ఇప్పుడు ఇదంతా ఎందుకండి, మనకు ఊరు పక్కన ఉన్న ఈ వాగు దిట్టంగా అవతలంచు యువతలంచు తన్ని పట్టి బయ్యని వెళ్తున్నప్పుడు అమ్మో వెళ్ళమాకు, దగ్గరికి వెళ్ళమాకు అని ఇంత ఎడంగుండి చూస్తుంటాం మనం. ఎందుకని? భయం. అక్కడ నుంచి అవతల అడుగు పెడితే ఏమైపోతాం అనే భయం. మరి ఇక్కడ ప్రకృతి విలయతాండం చేస్తున్నా మాకేం భయం ఉందంటున్నారు కోరహు కుమారులు. ఈ 46వ కీర్తన 2వ 3వ వచనంలో. కాబట్టి ఈ కోరహు కుమారుల ధైర్యం ఏంటో మనం ఈరోజు తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా ఉండారో మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. అంటే దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో కూడా తెలియట్లే మనుషులకి. అర్థమవుతుందా? దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో కూడా తెలియట్లా. అది యేసు ప్రభుల వారు ఏమన్నాడు? మీ దేహమును చంపువారికి మీరు భయపడొద్దు అన్నాడు తన శిష్యులతో. అవునా? చంపే వాళ్ళకి భయపడొద్దు అంటాడేంటి అసలు? ఏమంటే చంపే వాళ్ళకి భయపడరా? కత్తి పట్టుకుని పొడిచేస్తా అని ఒకడు పరిగెత్తిస్తున్నాడు, ఆడు పారిపోతాడు. ఎందుకు భయపడి పారిపోతున్నాడు? అమ్మో చంపేస్తాడు అంటే మరణం అంటే భయం. వాడు చంపుతానన్నాడు కత్తి పట్టుకొని, కాబట్టి భయం. ఆడు పరిగెత్తి అప్పటి వరకు రన్నింగ్ రేసులు బాగా పరిగెత్తుడు అయినప్పటికీ కూడా ఆడు చంపడానికి పరిగెత్తుతున్నాడు అన్నప్పటికీ కాళ్ళు సచ్చు చేస్తే కొరకలేడు. ఆ భయంకి పరిగెత్తలేడు, అక్కడే పడిపోయి కొన్నిసార్లు కళ్ళ వచ్చినప్పుడు కొంతమందికి పరిగెత్తలే కింద పడి డొల్తూ వెళ్ళిపోతుంటారు. ఏం చేస్తారు? అట్టుంటే కళ్ళలో పరిగెత్తలేరు. కళ్ళలో ఒక్కొక్కసారి బాగా పరిగెత్తుతారు, బయ్యి అంత ఎత్తులు ఎగిసిపోతారు. అంటే కొంతమంది కళలు అట్లా వస్తాయి. ఎందుకంటే నాకు వచ్చాయి కాబట్టి పరిగెత్తలేక అయిపోతాం, సరెండర్ అయిపోతాం. ఇక డొల్లాలా అన్నట్టుగా పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకు అంటే ఇది భయం. యేసయ్య అన్నాడు మీరు భయపడద్దు. ఎవరికే? మీ ప్రాణాన్ని, మీ శరీరాన్ని, మీ దేహాన్ని చంపే వాళ్ళకే భయపడొద్దు. మరి ఎవరికి భయపడాలయ్యా? మీ ఆత్మ శరీరాన్ని కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. అంటే దేవునికి భయపడాలి. ఎందుకంటే నరకానికి పోతాం కదా, నరకానికి వెళ్ళటానికి భయపడాలి తప్ప ఈ శరీరాన్ని ఏదో చేసేస్తారన్న దానికి మీరు భయపడద్దు అని చెప్తున్నాడా? అలా ఉండాలి క్రైస్తవుడు. ఈ కోరహు కుమారులుగా ధైర్యం అదే. ఒకవేళ నక్షత్రాలు రాలినాయి అనుకో, రాలినాయి నాకే, మనం ఆపుతామా? సరే సునామీ వస్తుంది, ఆపుతామా? ఇది సురక్షితమైన ప్లేస్ అని ఎక్కడికో తీసుకెళ్ళారు, అక్కడికి వచ్చి పడింది, సునామీ వచ్చి ముంచింది, ఏమైనా చేస్తామా? 1977 నవంబర్ 19వ తారీఖు రాత్రి ఏం జరిగింది? దివిసీమ అల్లకల్లోలం అయిపోయిందా? మామూలుగా ఉందా? అంటే అప్పటికి మనం పుట్టలేదు, అయినప్పటికీ కూడా ఇవాళకే దాని గురించి చెప్పుకుంటున్నారా? ఆ మ్యాటర్ అంతా మీరు పుట్టారు. ఎందుకంటే ఆ మ్యాటర్ అంతా సేకరించాంగా. ఎన్ని ఓడలు గందరగోళం అయిపోయాయి, 3 జిల్లాలు దెబ్బతినిపోయాయి, పశువుల నష్టం ఎంత, పంట నష్టం ఎంత, మనుషులు ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని కిలోమీటర్లు అది యువతలకు వచ్చింది, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఉంచాం, ఉంది మన దగ్గర. అర్థం అవుతుందా? కాబట్టి మేము భయపడము అంటున్నారు. ఇట్లాంటి ఏది జరిగినా సరే, దేనికి? భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడం. ఎందుకు? 2వ వచనం ప్రారంభంలో ఒక మాట చెబుతాడు. ఎందుకు అంటే 2వ వచనం ప్రారంభంలో ఒక మాట ఉంది 3 అక్షరాల్లో, కావున. చాలేక వాళ్ళు ఎందుకు భయపడరు? కావున మేము భయపడం అంటున్నారు. ఎందుకు భయపడరట? కావున మేము భయపడము, లేకపోతే మనము భయపడము. కావున అంటే కాబట్టి మేము భయపడం, అందుకని మేము భయపడం అని అర్థం. కావున మేము భయపడం అంటే ఏదో ఉంది వీళ్ళకి బలం, ఏదో వీళ్ళకి ఒక ధైర్యం ఉంది.
అంటే ఈ భూమి మొత్తం తుంపరలు తుంపరలు అయిపోతుందన్నా కానీ మాకేం భయం లేదు. అంటే ఏదో ఒక ఆధారం ఉందిగా. ఏ ఆధారం లేకపోతే ఖచ్చితంగా భయం ఉంటుంది. ఇది పోతే మాకేంటి, ఇంతకంటే మంచిది ఉందనేది ఏదో ఉందో ఒకటేళ్ళకే, ఏదో ఆధారం ఉంది కదండి. లేకపోతే మాకేం భయం ఉంది అని ఎందుకంటారు? ఈ సంవత్సరం పంటలు లేవంట, ఈ సంవత్సరం మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయినాయి, మీరు ఎట్లా బతకాలన్నారనుకో పర్వాలేదు, 10 సంవత్సరాలు సరిపడా ధాన్యం దాచుకొని, తిండి గింజలు దాచుకొని అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు ఏమంటాడు? 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు పోనాయి, మాకేం భయం లేదు. ఎందుకని? వీడికి ఆధారం ఉంది, ఏదో ఆధారం ఉంది కావున భయం లేదు అంటున్నాడు. ఏ ఆధారం లేనివాడు ఏమైపోతాడు? కంగారు పడిపోతాడు, కలవరపడిపోతాడు. ఇప్పుడు ఇవాళ తుఫాన్ అంటున్నారు, బయటకు కొట్టి దగ్గరికి వెళ్ళి రైస్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇది ఎలా తెద్దామన్నా కానీ అప్పు తేవాలి, మళ్ళీ అక్కడ డబ్బులు కూడా లేవు. మరి ఎలా? మరి పిల్లలకి భోజనం ఎట్లా? ఎలా? అసలు అప్పు ఇస్తాడా, లేకపోతే వానుకుంటామో పోతామని ఇవ్వడా? ఎలా? భయం. ఎందుకని? ఆధారం లేదు కాబట్టి. కావున భయం. నిలవేసి కూర్చున్నాడు కావున ఆడికి భయం లేదు. అలాగే వీళ్ళకేదో ఒక ఆధారం ఉంది. ఈ కోరహు కుమారులకి మొదటి వచనం అలా ఆధారం ఏమిటో అక్కడ రాయబడింది చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది వాళ్ళ ధైర్యం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున మాకు భయం లేదు. అర్థమవుతుందా? కావున ఏది జరిగినా మాకు భయం లేదు. ఆకాశం ఊడిపడినా మాకు భయం లేదు. సముద్రం వచ్చి ఇటు ముంచేసినా మాకు భయం లేదు. పర్వతాలు గాలిలో ఎగిరిపోయినా మాకు భయం లేదు. అసలు ఏదైనా జరగనే, కావున మాకు భయం లేదు. ఏంటయ్యా మీ ధైర్యం? అదుగో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు వీళ్లకు ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయము అంటే ఆశ్రయం లేకుండా తిరిగే వాళ్లకు ఆశ్రయాన్ని కల్పిస్తే ఆ ఆశ్రయంలోనికి, ఆశ్రయ పొరంలోనికి వాళ్ళు కనుక రాగలిగితే అమ్మా మాకు పర్వాలేదులే అంటారు. పలానా ప్రాంతం మునుగుతుందని వాళ్ళందరినీ ఏ బస్సుల మీదో హెలికాప్టర్ల మీదో జారేసి ఏదో ఒక సురక్షితమైన ప్లేస్కి ఒక చోటకి చేర్చి ఆశ్రయం కల్పించామనుకో, అమ్మాయికి భయం లేదయ్యా అంటారు. ఎందుకని? ఆశ్రయం దొరికింది. ఏం దొరికింది? ఒక ఆశ్రయం దొరికింది కాబట్టి. భోజనం లేని వాడికి పిలిచి దా భోజనం చేయి అని ఏదన్నా అవకాశం ఇచ్చామనుకో, అది ఆశ్రయం. ఇల్లు లేకుండా తిరుగుతున్న వాళ్లకు ఏం పర్లేదు, ఇదిగో మాకు ఇక్కడ ఇదిగో ఇల్లు ఇస్తాం, ఇంట్లో ఉంటూ ఇదిగో మా తోటలో పని చేసుకోండి, ఇదిగో ఈ నెలకు సరిపడా సరుకులు ఇస్తున్నాం, వీటితో వండుకొని తినండి, మీరు మీ పిల్లలు, మా తోటను శుభ్రంగా గాయండి, ఇల్లు శుభ్రంగా చేసుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారు అన్ని సంవత్సరాలు ఉండండి, శుభ్రంగా ఎక్కడే ఉండిపోండి, మీ పోషణ బాధ్యత నాదే అని ఎవరైనా ఒక ఇంటిని కనుక రోడ్లెంబడి తిరిగే వాళ్ళకి, ఏ ఆశ్రయం లేని వాళ్ళకి ఒక ఆశ్రయం ఇల్లు ఇచ్చామనుకో, వాళ్ళు ఏమంటారు? ఇక మాకు భయం ఏముంది? ఇక రేపు పని లేదు అనే భయం ఏమైనా ఉంటుందా? రేపు ఏ ఊరు వెళ్ళాలో అనే భయం ఏమైనా ఉంటుందా? ఎక్కడికే కదిలే పని లేదు, ఎక్కడే ఒక ఆశ్రయం వాళ్ళకు దొరికింది కాబట్టి ధైర్యంగా ఉంటారు. అలాగే అసలు ఈ భూమి ఏదైనా కానివ్వండి, సముద్రం వచ్చి ఇటు పడనివ్వండి, లేకపోతే పర్వతాలే పోనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, మాకు భయం లేదు, మనం భయపడం అంటున్నారు. కారణం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకొని ఉన్నారు వాళ్ళు. దేవుణ్ణి దుర్గముగా కలిగి ఉన్నారు. దుర్గము అంటే కోట, దుర్గము అంటే కోట, దుర్గమ్మ అంటాం కదా, అంటే కోటమ్మ అని అర్థం. దేవుడే మనకు కోట. ఆ కోటలోనికి కనుక మనం రాగలిగితే ఇక మనకు భయం ఏముంది? చలి పెడుతుందంట, చల్లటి గాలి వస్తుందంటే ఏదో చిన్న గుడిసెలో ఉండేవాడికి, ఇల్లు దడిచిపోతున్న వాడికి, కప్పుకోవటానికి సరైన దుప్పటి కూడా లేని వాడికి భయం. కోటలోకి వచ్చావు, పెద్ద కోట ఒకటి దొడుక్కున్నావు, గాలి వచ్చేది నీకు తెలియదు, ఎండ వచ్చేది నీకు తెలియదు, వర్షం వచ్చేది నీకు తెలియదు, చలి పెట్టేది కూడా తెలియదు, ఆకలైనప్పుడు తింటున్నావు, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతున్నావు, మెలకోకుండా ఆడుకునేటప్పుడు ఆడుకుంటున్నావు. ఇంకా భయం ఏముంది? ఎక్కడున్నావు? కోటలోనికి వచ్చావు కాబట్టి. అలాగే
దేవునిలోనికి మనం రాగలిగితే వాళ్ళకి మళ్ళీ మనకే భయము ఉండదు. దేవుడే మనకు ఆశ్రయం అయితే మనకు అసలు భయమే ఉండదు. దేవుడు మనకు దుర్గమై ఉంటే మనకు భయం ఉండదు. ఆయన ఇంకా పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఈ లోకంలో నాశనం ఉంది, ఈ లోకంలో పతనం ఉంది, ఈ లోకంలో శాపం ఉంది, ఈ లోకంలో భయం ఉంది, ఈ లోకంలో నివాసం ఉంటే తదుపరి నరకం ఉంది. కాబట్టి నాలోనికి రమ్మని దేవుడు ఇవాళ మనలను కూడా ఆహ్వానిస్తున్నాడు. నన్ను ఆశ్రయంగా చేసుకోమని దేవుడు ఇవాళ కూడా తన ద్వారాలు తెరిచి ఉంచాడు. ఆశ్రయపురం ఇంకా మన కొరకు ఎదురు చూస్తూనే ఉంది. ఆ కోట మన కోసం ఇంకా ఉంది. ఈ ఆపదలన్నీ చూసి ఎవడైనా పరిగెత్తుకొని గనక ఆశ్రయపురంలోనికి రాగలిగితే, ఆ కోటలోనికి రాగలిగితే సురక్షితంగా మనం బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఎక్కడికి వస్తాం? ఆయన కోటలోనికి వస్తాం, అప్పుడు సురక్షితంగా ఉంటాం. రాకపోతే ఇంకా బయటే నిలబడితే, ఆ కోటకు అవతలే ఉంటే మనం భయపడిపోతాం, మన ఇబ్బందులు పాలైపోతాం, మనం నష్టపోతాం, ఆ సుడిగాలికి కొట్టుకుపోతాం. కాబట్టి ఈ భయంకరమైనటువంటి లోకంలో నుంచి దేవుడు అనబడిన ఆశ్రయంలోనికి, దేవుడు అనబడిన దుర్గములోనికి మనము రాగలిగితే, అక్కడ అన్నాడు మనం క్షేమంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం. అంతే కదా, మాకు భయము లేదు. ఆయనలోకి వస్తే మనకేముండదు, భయం ఉండదు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రాయబడింది. ఎప్పుడు నమ్ముకొనదగిన సహాయకుడైనా? ఆపత్కాలములో. ఆపద వచ్చింది, ఆపత్కాలం వచ్చింది, అప్పుడు ఎవరిని నమ్ముకోవచ్చు? దేవుని నమ్ముకోవచ్చు. ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. ఏదో చిన్న చిత్తగా అప్పుడైతే ఎవరి మీద ఆధారపడితే ఏదో చిన్న సహాయం చేసేవాళ్ళు ఉంటే చేస్తారే కానీ, ఆపత్కాలం వచ్చినప్పుడు నమ్ముకొనదగిన సహాయకుడు భూమి మీద ఎవరు లేరు. ఆయన ఒక్కడే నమ్ముకొనదగిన సహాయకుడు. అరే ఏదో చిన్న చిత్తకైతే నా వల్ల వద్దు, కానీ ఇలాంటిది నా వల్ల కాదని ఎంత ప్రాణ స్నేహితుడైనా చేతులు వదిలేస్తాడు. తండ్రి అయినా తల్లి అయినా మర్చిపోవచ్చు కూడా, వదిలిపెట్టవచ్చు కూడా, కానీ నేను మాత్రం నిన్ను విడువనన్నాడు, మరువనన్నాడు. తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను. ఇదిగో నా అరచేతుల్లో చెక్కున్నాను నిన్ను అంటే, ఎవరైనా ఆయన అరచేతుల్లో నుంచి మనల్ని తీసుకోవాలి అంటే అర్థమవుతుందా? ఆయన చేతిలో అలా దాచి ఉంచాడు మనల్ని. ఆయన చేతిని ఆ గుప్పిల నుంచి ఆ ఏళ్ళన్నీ తీసి అప్పుడు మనం తీసుకోవాలి. అంటే దేవుణ్ణి వాళ్ళు ఏం చేయగలగాలి? కొట్టగలగాలి, దేవుణ్ణి జయించగలగాలి, ఆ దేవుల్లో నుంచి మనల్ని అపహరించగలగాలి. నా చేతిలో నుంచి ఎవడునో మిమ్మల్ని అపహరింపడు అన్నాడు దేవుడు. దేవుని చేతిలో మనం ఉంటే మనల్ని అపహరించగలిగిన వాడు ఎవడన్నా ఉంటాడా? అలాగే ఆ కోటలోకి మనం రాగలిగితే ఎవడైనా మనల్ని బాధ పెట్టగలడా? బయటికి తీసుకురాగలడా? ఇబ్బంది పెట్టగలడా? కుందేలు గనక బండ సందులో ఉన్నప్పుడు ఎంత సింహం బయట ఉండి బొబ్బరించినా ఏమైనా చేయగలుగుతా? కుందేలుని. అంత లావు సింహం చిన్న కుందేలుని ఏమీ చేయలేదా? దగ్గరగానే చూస్తుంది, ఎదురెదురుగానే ఉంది, కౌండ్రు మడదే. అదే నువ్వు అరుచుకుంటే నాకేంట, నాది అక్కడే పడుకుంటుంది ఆ బండ సందులో. అంతేనా? ఎందుకంటే ఆ బండ సందులోకి ఇది వెళ్ళలేదుగా. అలాగే దేవుని రెక్కల నీడలోనికి, దేవుని ఆశ్రయపురంలోనికి మనము రాగలిగితే, ఆయనలో ఉండగలిగితే, ఆయన మందిరంలో ఎదగగలిగితే, ఆయన వాక్యంలో కనుక బలపడగలిగితే అస్సలు భయం అనేటువంటిది మన చరిత్రలో మనకు కనబడదు. దేవునికి మహిమ కలుగునగాక. కడుపు నిండినా భయం ఉండదు, కడుపు ఎండిన భయం ఉండదు. సరే ఎండుతుందంటే భయం పడతాం, నిండితే ఎందుకు భయం అండి అన్నాం అనుకో, ఏమో అది అరుగుద్దో అరగదో, గ్యాస్ పట్టేసి ఏ రాత్రి కూడా అంటదో, అంతే కదా. అటు పట్టేసిందండి, ఇటు పట్టేసిందండి, ఇప్పుడు కొద్దిగా ఇటు వచ్చిందండి అని మళ్ళీ అటు డొల్లి ఇటు డొల్లి అది ఎటు ఒకటి పోయే వరకు కూడా భయం. తినాలంటే భయం, తినకపోతే భయం, కడుపు నిండితే భయం, కడుపు మండితే భయం. ఏ భయమో ఉండదు మనకి ఎప్పుడు ఆయనను మనం ఆశ్రయంగా కలిగి ఉన్నప్పుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల
ఆయన నమ్మదగిన వాడని రాస్తుంది బైబిల్లో. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునిగా చేస్తాడు. అంత నమ్మదగిన వాడు ఆయన. మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇక దుర్నీతి అనేది మనలో లేకుండా, పాపం అనేది లేకుండా నీతిమంతులుగా దేవుడు మనల్ని చెయ్యగలిగిన వాడు. అంత నమ్మదగిన వాడు. యేసయ్యని ఎందుకు నమ్మాలి? మన పాపాలు తీసివేయగలిగిన వాడు కాబట్టి మనం ఆయన నమ్మగలగాలి. ఇంకెవరినైనా ఎందుకు నమ్మకూడదు? వాళ్ళు మన పాపాలు తీసివేయలేరు కాబట్టి ఇంకెవరినైనా మనం నమ్మలేము. అంతేనా? పాప విమోచన చెయ్యగలిగిన వాడు ఆయనే కాబట్టి ఆయనే మనకు ఆశ్రయము. అర్థమవుతుందా? మరి మిగిలిన వాళ్ళు ఎందుకని పాపం నుంచి విడిపించలేరు? ఎందుకంటే వాళ్ళు కూడా అదే శిక్షా విధిలో ఉన్నారు కనుక, వాళ్ళు కూడా అదే పాపంతో ఉన్నారు కనుక వాళ్ళు మనలను పవిత్రపరచలేరు, పరిశుద్ధపరచలేరు. భూమి మీద ఎవడు మనిషిని పవిత్రం చెయ్యలేడు, ఒక్క యేసు ప్రభువు తప్ప. యేసు ప్రభు తప్ప పాపం నుంచి బయటపడే గత్యంతరం ప్రపంచానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక్క యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప, గట్టిగా ముద్రించుకోండి హృదయం మీద, ఒక్క యేసు క్రీస్తు ప్రభువుల వారు తప్ప ఈ భూమి మీద ఎంతమంది పుట్టారో వారిలో ఎవ్వడూ కూడా పాపము నుంచి మనలను పవిత్రులునగా చెయ్యలేడు. ఎందుకు అంటే వాళ్ళు పాపులే. అంతే. జైల్లో ఉండి బెయిల్ కూడా రాకుండా కూర్చున్నాడు. ఆ పక్కన కూర్చున్నవాడిని చూసి, అరే ఎందుకురా బాధపడతావు, నేను నీకు బెయిల్ ఇప్పిస్తానులే అన్నాడు అనుకో, అది ఎంత నమ్మొచ్చో. యేసు అనేటువంటి ఆయన తప్ప మిగిలిన వాడు పాపం నుంచి విడిపిస్తాడు అంటే అంత నమ్మొచ్చు. అర్థమైందా? అంతే. ప్రపంచానికి దిక్కు ఒక్క యేసే, అనుమానం లేదు. యేసు తప్ప అసలు మరొక దారే లేదు, ఒక గత్యంతరం లేదు. స్వర్గం వెళ్ళాలి అంటే ఎవడైనా సరే, అది ఎంతలావాడైనా సరే, యేసయ్య ద్వారా, యేసయ్యే దారి, యేసయ్యే మార్గం, యేసయ్య ద్వారా స్వర్గానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈయనే మార్గం. కాబట్టి ఆయననే ఆశ్రయంగా కలిగి ఉన్నారు కోరహు కుమారులు. అందుకోసం వాళ్ళు అంటున్నారు, మాకేం భయం లేదు, మేము భయపడం, దేవుడు మాకు ఆశ్రయం, మాకు దుర్గం, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన అని చెబుతున్నారు. మరి ఈ రాత్రి యేసు ప్రభువుని ఎంతమంది నమ్ముకున్నాము? ఇది ప్రశ్న. ఎంతమంది నమ్మాము? నేను కూడా నమ్ముకున్నానండి అన్నాము అనుకో, నమ్మాము అనడానికి రుజువు ఏమిటి? క్రియలు కావాలి, పనులు కావాలి. యేసయ్య నా కొరకు చచ్చిపోయాడను నమ్మాను, రైట్, నమ్మటం మంచిదే. దేవుణ్ణి నమ్ముకోవాలి, నమ్మటం మంచిదే. అయితే క్రియలు కావాలి. అందుకే యాకోబు పత్రికలు అంటాడు 2:19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అన్నాడు. దయ్యములు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే అని, ఆయన యేసయ్య అని. ఎవరికి తెలుసు? దయ్యాలకు కూడా తెలుసు. అవి నమ్మి వణుకుతున్నాయి. ఇక మనుషులు ఇంకా వణకట్లా, వణుకుతున్నారా? యేసురావు దేవుడే మాకు తెలుసు, అంతే. భయం ఉందా అంటే దయ్యానుకున్న భయం కూడా లేదు. దయ్యమే బెటర్ ఈ విషయంలో. ఎప్పుడు? క్రియలు లేనప్పుడు. అందుకే క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసము అలాగే మృతం. క్రియలు అంటే ఏమిటయ్యా? క్రియలు అంటే ఏంటి? మేము బైబిల్ పట్టుకుని వస్తున్నాంగా, పాట పాడుతున్నాంగా చూడకుండా, కానుక కూడా ఇస్తున్నాం. అసలు కానుకే ఇట్లేదు అనుకున్నాం ఏంటి? పదే పదే ఎంత కానుక? పదే పదే. అది కూడా చిరిగిపోయింది, పాతదే, ముడతొట్టి, దానికి ఏదో రబ్బర్ బ్యాండ్ వేసి, తర్వాత అది ఓడది చూసేపట్టి 2 ముక్కలు అయ్యి దానికి మళ్ళీ గమ్మేసి
ఉం? మేము ఎన్ని చేస్తున్నామండి, ఇంకా మేము ఇంకేం చేయమంటారు? క్రియలు ఇంకా క్రియలు చేయటం అంటే ఆదివారం వస్తున్నామా, మరి ఇంకేంటి? అది కాదు. రావడం, వినడం, వెళ్ళడం కాదు. మీరు వినివారు మాత్రమైండి మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు. అంటే వింటే మళ్ళీ మనం మోసం చేసుకున్నట్టేనా? అది అక్కడ ఆశ్రయపురం ఉందే, దాంట్లోకి వెళ్ళు, నువ్వు రక్షించబడతావు అన్నమాట విన్నాం. వింటే ఉపయోగం ఏముంది? వెళ్ళాలిగా. అలాగే క్రియలు, వెళ్ళడం అంటే బాప్తిసం పొందాలి, మారు మనస్సు పొందాలి, సంఘంలో చేర్చబడాలి, యేసయ్య శరీర రక్తాల్లో పాలు పొందులు పొందాలి, ఆయన కాపుదలలో ఆయన వచ్చే వరకు ఉండాలి. అదే ఆశ్రయ దుర్గంలోనికి ప్రవేశించడం అంటే. అర్థమవుతుందా? ఆయనలోనికి రావడం అంటే అదే. లేకపోతే నువ్వు బయటే ఉన్నావు, ఇంకా లోకంలోనే ఉన్నావు, సురక్షితమైన ప్లేసులో ఇంకా నువ్వు లేవు. రక్షణ లేదు అంటే, మారు మనసు లేదు అంటే, బాప్తిస్మం లేదు అంటే, ప్రార్థనా జీవితం లేదు అంటే, దేవునిలో ఎదిగే అనుభవం ఇంకా లేదు అంటే, మనం సురక్షితమైన స్థలంలో ఇంకా లేవు. సురక్షితమైన స్థలంలోకి వస్తే మనకు భయం ఉండదు. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయం కదా. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉంటాం కాబట్టి మనకేముండదు, భయము ఉండదు. మరిన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం, ఇంకా ఎందుకని మరి వాక్యం పట్ల ఒక అవగాహన రావట్లా, భయం రావట్లా? దేవుడంటే ఆ దేవునిలో ఉండలేకపోతున్నాననే భయం ఏది? ఇంకా మార్పు చెందలేదనే భయం ఏది? ఒక వాక్యం ప్రకారం బ్రతకలేకపోతున్నాననే భయం ఎందుకు లేదు? కాబట్టి దేవునికి భయపడదాం, ప్రకృతికి భయపడవలసిన అవసరం లేదు. ఆయనలో మనం ఉంటే దీనికి భయపడం. ఈ ప్రకృతి ఏదైనా భయపడవలసిన అవసరత మనకు లేదు. వీళ్ళు ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నారు? దేవుణ్ణే ఆశ్రయంగా కలిగి ఉన్నారు, ఆయన్నే దుర్గంగా కలిగి ఉన్నారు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని చెబుతున్నారు. వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఎప్పుడు రక్షించాడు ఆయన? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అన్నారు అంటే వీళ్ళకి ఏదో ఆపద వచ్చి ఉండాలి, అప్పుడు ఆయన నీళ్ళు నమ్ముండాలి, అప్పుడు ఆయన సహాయం చేసి ఉండాలి, అంతే కదా. ఈ మాట చెప్పి ముగించేస్తాను. జరిగిన విషయం చెబుతాను. ఈ కోరహు, దాతాను, వీళ్ళంతా ఉన్నారు, ఈ సమూహం అంతా ఉన్నారు, అభిరాము, ఇప్పుడు వీళ్ళంతా పెద్ద ఒక సమూహం. వీళ్ళందరూ కలిసి మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేసి దాదాపు ఒక 200 మందిని తయారు చేసుకొని, నువ్వు చెబితేనే అనాలా, మాకు రాదా చెప్పటం, నువ్వేనా మమ్మల్ని అందరూ నడిపించేది, నీకే తెలివితేటలు ఉన్నాయా, మాకు లేవా, ఆయన మీకే దేవుడా, మాకు కాదేంటి, నువ్వే ఇస్తేనే అగ్నియా, మేము తెచ్చే అగ్ని పనికిరాదా అని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. అయితే ఆయన అన్నాడు, సరేనయ్యా, ఈ సమాజాన్ని నడిపించడం నాకు ఒక విచారం కాదు, దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి బాధ్యతను నెరవేరుస్తున్నాను, మీరు అడ్డం జరుగుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా వచ్చారు, సరే మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం రండి అంటే, నువ్వు పిలిస్తే మేము రావాలా, నువ్వు పంచాయతీ పెడితే మేము వచ్చి కూర్చొని నీతో మాట్లాడాలా? చూసారు ఎంత ఎదిగిపోయారో. అనుకో, సరే దేవాలయం దగ్గరికి కలుసుకుందాం రండి, మందిరం దగ్గర కలుసుకుందాం, అక్కడ కలుసుకొని తేల్చుకుందాం, దేవుడు మరి మిమ్మల్ని ఎన్నుకున్నారో నన్ను ఎన్నుకున్నారో, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుడు ఏం చేయబోతున్నాడో అక్కడ తెలుసుకుందాం రమ్మంటే వచ్చేసారు. ఆ సమూహం అంతా వచ్చారు, 200 మంది కూడా వీళ్ళంతా వచ్చారు. మోషే వచ్చాడు, అహరోన్ వచ్చాడు, ఇశ్రాయేలీయుల సమూహం అంతా వచ్చారు. అక్కడంతా సమకూడారు. పక్కనే ప్రత్యక్ష గుడారం ఉంది. అప్పుడు మోషే అన్నాడు, దేవుడు కలిగించబోయే నష్టం ఇంతంతని చెప్పలేం, కళ్ళారా చూస్తారు, కాబట్టి యెహోవా పక్షమున ఉన్నవారెవరో నా వైపు వచ్చేయండి అన్నాడు. కొంతమంది ఇటు వచ్చేసారు. వారి పక్షాన ఉన్నవాళ్ళు అవతల ఉండిపోయారు. 2 భాగాలుగా, 2 శిబిరాలుగా ఉన్నారు. అటు కొంతమంది, ఇటు కొంతమంది ఉన్నారు. అప్పుడు మోషే వీళ్ళు ఎలా మరణిస్తారో మీరంతా చూస్తారు, ఎంత భయంకరమైన మరణం వీళ్ళకి వస్తుందో చూస్తారని మోషే మాట్లాడిన తర్వాత పెద్ద భూకంపం వచ్చింది. భూమి అంట పెట 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 పెట్టమని ఇడిపోయింది. భూమి ఇడిపోయేసరికి ఈ అడ్డం తిరిగిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళంతా భూమిలోకి వెళ్ళి పడిపోయారు.
వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకు ఉన్న పశువులే కానీ వాళ్ళకున్న సమస్తం కూడా ఆ భూమిలోకి వెళ్ళిపోయి ప్రాణాలతోనే పాతాళానికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా దాంట్లో పడిపోయారు. ఈ కోరహు, ఈ సమాజం, ఈ సమూహం అంతా వెళ్ళిపోయారు. మరి కోరహు కుమారులు మాత్రము బ్రతికిరి అంటది బైబిల్. మరి కోరహు కుమారులు ఎందుకు బ్రతికారు అంటే ఆ భూమి పగిలిపోయి వాళ్ళంతా దాంట్లో పడతాం వీళ్ళు చూసి పరిగెత్తుతున్నారు, పారిపోయారు. వీళ్ళేం పరిగెత్తుతున్నారు. వాళ్ళ వెనకాలే భూమి పెట ఇడుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళు పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తారు అంటే ప్రత్యక్షపు గుడారం ఆవరణంలోనికి పరిగెత్తారు. ఆ ప్రహరీ ఉంది కదా, దాని నుంచి వాళ్ళు పరిగెత్తుకుంటూ ప్రహరీ దాటి లోపలికి అడుగు పెట్టారు. అక్కడ వరకే పగులుకుంటూ వచ్చిన భూమి అక్కడ ఆగిపోయింది. ఎందుకని అది మందిరం. వీళ్ళు ఆ లోపలికి పరిగెత్తి బలిపీఠం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. ఎలాంటి ఆపదది? కళ్ళ ముందు వందల మంది ఆ భూమిలో పడి పతనమైపోయినప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటూ పారిపోయి మందిరానికి వచ్చి బ్రతికారు. బలిపీఠం దగ్గర అంటే ఆవరణలోకి వెళ్ళగానే ముందు బలిపీఠం ఉంటుంది, తర్వాత ఇత్తడి గంగాళం ఉంటుంది, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం జరుగుద్ది. బలిపీఠం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు వీళ్ళు. అందుకే వాళ్ళు రాసుకున్న కీర్తనలు అంటారు, పిచ్చుకలకు వానకోవిలకు నీ బలిపీఠము దగ్గర నివాసము దొరికింది, పిల్లలు పెట్టుటకు వాటికి గూటి స్థలం దొరికింది అన్నారు. అంటే బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎలా ఉంటాయి? బలిపీఠం మండుద్ది కదా, ఎప్పుడు పిచ్చుకెళ్తే ఏమవుద్ది? మాడిపోద్ది. మరి అక్కడే వాటి గూటి స్థలం, నివాస స్థలం ఎలా అంటే పిచ్చుక అది వీళ్ళే పిచ్చుకలతో పోల్చుకున్నారు. అయ్యా మేమంతా మా బ్రతికెంత, మాకు అవకాశం నీ బలిపీఠం చెంతకు చేరిన తర్వాత మాకు అవకాశం వచ్చింది, బ్రతికే అవకాశం. మా ఆపదలు అంతే పిచ్చుకంటే తగ్గించుకున్నారు. మా ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. కాబట్టి వాళ్ళు ఏ కీర్తనలో చూసిన దేవుని మందిరాన్ని హెచ్చిస్తూ రాస్తారు. కాబట్టి ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాస్తవానికి మేము చచ్చిపోవాలి, కానీ మమ్మల్ని ఆయన బ్రతికించాడు. ఎలా? ఆయనే మాకు ఆశ్రయం, ఆయనే మాకు దుర్గం. మా ఆపదలో ఆయనే మమ్మలను రక్షించాడు కనుక ఈ భూమి ఏదైతే మాకేమవుద్ది, ఆకాశం ఏదైతే మాకేంటి, సముద్రం ఎగిరిపడినా అలా ఉన్న మాకు భయమే లేదు. నురుగు కట్టినా, జలములు ఘోషించినా, ఆ పొంగనకు పర్వతాలు కదిలినా మేం మాత్రం భయపడము అన్నారు. కాబట్టి అలాగే బయట క్షేమం లేదు, దేవుని మందిరములో క్షేమం ఉంది. బయట మరణం ఉంది, లోపల జీవం ఉంది. మరి ఆ జీవం కలిగిన దేవుని సన్నిధిలోనికి మనం ఎలా రావాలి? నడుచుకుంటూ కాదు, తర్వాత వెళ్దాంలే కాదు, ఈసారి గ్యారంటీ కాదు, ఉన్న పాటున పరిగెత్తుకుంటూ రావాలి. పరిగెత్తుకుంటూ దేవుని ఆవరణంలోనికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి, దేవునిలోనికి రావాలి అంటే వాక్యంలోనికి రావాలి, వాక్యానికి లోబడిపోవాలి. వాక్యానికి లోబడకపోతే మనం నష్టపోతాం, ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మరి ఎంతవరకు మనం వాక్యానికి లోబడ్డాం, వాక్యం అనేటువంటి దానిలో స్థిరపడ్డాం, వాక్యమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ శయ్యలో మనం ఉంటే మరణం వస్తుంది అన్న భయం ఉండదు. అర్థమవుతుందా? మరణం అంటే భయం. కొంతమందికి ఇట్లాంటి అపశకునపు మాటలు మాట్లాడొద్దు అంటారు కొంతమంది. ఎందుకంటే భయం, మరణం అనే పదం ఎత్తగానే భయపడిపోతారు. భయం. సమాధి చేయడానికి శవాన్ని తీసుకెళ్తే వాళ్ళకి ఎదురు రావాలంటే భయం, సమాధి చేసి తిరిగి వచ్చే వాళ్ళకి ఎదురు రావాలంటే భయం, కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళాలంటే భయం, దినానికి భోజనం చేసి ఇస్తరాకు మనకెళ్ళే మడవాలి అంటే భయం, దినం చేయకోకుండా ఉండాలి అంటే భయం, ఈపు కూడా తీసుకెళ్ళి వేయకపోతే భయం. ఏం భయాలండి బాబు అంటే యేసు లేడు, వాళ్ళు యేసులో లేరు, యేసు వాళ్ళతో లేడు. కాబట్టి వాళ్ళు భయపడతారు, మనం కాదు. అర్థమవుతుందా? యేసుని ఎరిగిన వాడు వీటికి భయపడకూడదు.
యేసుని కలిగిన వాడు దేనికి భయపడ్డావు? ఎందుకు అంటే మన యజమాని ఆయన. మనకి ఎప్పుడేది అవసరమో ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడు ఎక్కడ ఉంచాలో ఆయన ఉంచుతాడు. ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా మనకు భయం ఏముందండి? ఆయనలో లేని వాడికి భయం, ఆయనను ఆశ్రయంగా చేసుకునే వాడికి భయం. కాబట్టి మనం అలా భయపడకుండా ఉండాలి అంటే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఎక్కడ ఉండాలి? ఆయనలోనికి వచ్చేయాలి. అంటే వాక్యంలోనికి వచ్చేయాలి. వాక్యమందు స్థిరపడాలి, సంఘంలో స్థిరపడాలి, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందులు పొందుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు ఏ భయము మనకు కలుగదో. అన్ని విషయాలలో విజయాన్ని పొందుతాం, అన్ని విషయాలలో ఆశీర్వాదాలు అనుభవిస్తాం. ఏ ఆశీర్వాదమైనా నీ కోసం పరిగెత్తుకు రావాలి తప్ప ఆశీర్వాదం కోసం నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు రాజు, మన దేవుడు మహాదేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. యేసుప్రభు ఎవరు? ఐశ్వర్యవంతుడు. అలాంటి ఐశ్వర్యవంతుడు మనకు నాన్న అయినప్పుడు డబ్బుల కోసం మనం పరిగెత్తటం ఏంటి? మరి చీపుగా, దరిద్రంగా. ఏదో ఆశీర్వాదం ఏదో అన్నారని అక్కడికి మనం పరిగెత్తటం ఏంటి చీపుగా? అర్థమవుతుందా? మనమే ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆశీర్వాదం కోసం మనం పరిగెత్తటం కాదు. అర్థమైందా? అద్భుతాల కోసం మనం పరిగెత్తటం కాదు. మనం ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతం జరగాలి. అద్భుతాలు మనలను వెంబడించాలి, ఆశీర్వాదాలు మనలను వెంబడించాలి. మనం వాటిని వెంబడించినంత కాలం పారిపోతాయి. కానీ యేసయ్యతో కలిసి మనం ఉంటే అవే మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. అలా మనం ఉండుగాక. దేవుడు అలా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా తీర్చునుగాక. సంఘంలో మనలను స్థిరపరిచి బలపరచునుగాక, మనలను ధైర్యపరచునుగాక. కళ్ళు మూసుకుండి ప్రార్థన చేస్తాను.